గారికి 9.7 అంటే 10% అనుకో డిఫరెన్స్. ఈసారి ప్రతిపక్ష ఓట్లు అంటే మిత్రపక్ష ఓట్లు కూడా కలిసాయి కాబట్టి బీజేపీ జనసేనవి కూడా 17% డిఫరెన్స్ ఉంది వైఎస్ఆర్సీపీకి ఈ ఎన్డీఏ టీం. 17% డిఫరెన్స్ ఓట్లతో వీళ్ళు 164 సీట్లు సాధించుకోగలిగినారు. రైట్. శాంతి ప్రసాద్ గారు ఏమంటారు? మా సోదరుడు వెంకటరెడ్డి జిల్లాతో మాట్లాడాలి. వెంకటరెడ్డి ఏమంటాడే పాపం, ఆయన మీద నిందనే ముందు మీరు చెప్పిన తర్వాత ఆయన తెలుసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ రౌటింగ్ కి అతను అనాలిసిస్ చేయడానికి తెలుసుకున్నారు. చెప్తాడు, మీరు చెప్పండి. చెప్పండి వెంకటరెడ్డి గారు. అయితే అంటే మామూలుగా మనం ప్రతిసారి అధికార పక్షం వాళ్ళకి చివరిలో ఇస్తాం, ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు అయ్యారు కాబట్టి చెప్పాల్సింది మీరే. అంటే అధికార పక్షం ఇప్పుడు ప్యానల్ లో ఇద్దరు ఉన్నారు కదా. అదే వాళ్ళిద్దరు మీరు మాట్లాడాక వాళ్ళిద్దరు మాట్లాడారు. మామూలుగా అపోజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు. వాళ్ళు తెలుగుదేశం లేదు కాబట్టి వాళ్ళిద్దరు ఉన్నారు. సరే పర్లేదు, మాకు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ముగ్గురు నలుగురు మీద కలిపి మాట్లాడటం ఒకరిగా పోట్లాడటం మాకు అలవాటే కాబట్టి దాని గురించి పెద్దగా అప్పటికి ఇప్పటికి తేడా ఏం లేదు. సో కాకపోతే ఎవరో అధికారంలో ఉన్నాం, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నాం, మళ్ళీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం, అంతే తేడా. ఒకటైతే స్పష్టం సాయి గారు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అనే దాని మీద అయితే మేము పూర్తి స్థాయిగా ఇంకా విశ్లేషణ చేయలేకపోతున్నాం. ఇది స్పష్టం. ప్రజలు ఓట్ల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఇక్కడ వద్దు, మీరు 11 సీట్లే మీకు ఇస్తున్నాం, అసలు ఈ 11 సీట్లు కూడా మీరు పనికిరారు, అవతల మీకు ఎంత ఘోర ఓటమి ఇస్తున్నామని ప్రజలు ఇచ్చినటువంటి దానిగా అయితే మేము ఇంకా పూర్తి స్థాయిగా విశ్లేషించట్లా. ఎందుకంటే అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాల్లో భాగంగా విశ్లేషణ జరుగుతుంది కాబట్టి పూర్తి స్థాయిగా నేను కూడా వన్ సైడ్ గా చెప్పలేను కాబట్టి అది దాని మీద నడుస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు నిన్న మా పోలింగ్ బూత్ అంటే మా నియోజకవర్గంలోనే తీసుకుంటే 2 పోలింగ్ బూత్ల్లో ఓట్ల డిఫరెన్స్ జరిగింది. ఒకటి చుండూరు మండలం నడిగడ్డపాలెం అనేటటువంటి పోలింగ్ బూత్ లో పోలైనటువంటి ఓట్లు కంటే కౌంటింగ్ రోజు ఎక్కువ కనపడ్డాయి. అదేవిధంగా ఇంకో పోలింగ్ బూత్ జంపన్ అనేటటువంటి గ్రామంలో వేమూరు నియోజకవర్గంలో పోలైనటువంటి ఓట్లు 810 అయితే 901 చూపించినాయి. ఇంకో పోలింగ్ బూత్ లో 833 పోల్ అయితే 894 చూపించినాయి. ఎవరి అభ్యర్థి ఎన్ని పడ్డాయి కూడా దాంట్లో లెక్కతో సహా వచ్చినాయి. కౌంటింగ్ అప్పుడు అబ్జెక్షన్ చేసి రాయాలి కదా అక్కడ. ఉన్నాయి సార్, లోపాలు ఉన్నాయి. కౌంటింగ్ అప్పుడు రాయొచ్చు అని మీరు అడగచ్చు. డైరెక్ట్ గా మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరికి ఒక న్యాయం, మిగిలిన రాష్ట్రాల్లో వాళ్ళకి ఒక రూలు, ఆంధ్రప్రదేశ్ కి ఒకటే ఒక రూల్ కూడా మీరు కూడా చూసారు కదా. అట్లా కాదు, కౌంటింగ్ పాయింట్ లో మీరు ఒక సిస్టమ్ లోకి వెళ్ళాలా. ఇప్పుడు మీ పోలింగ్ దగ్గర అయినా కౌంటింగ్ దగ్గర అయినా మీ ఏజెంట్ ఉంటారు, అబ్జెక్షన్